1962 నాటి చట్టాలను రద్దు చేస్తూ అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలకు అవకాశం కల్పించే శాంతి బిల్లును మోదీ సర్కార్ పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టింది సార్. ఏంటి సార్ ఈ శాంతి బిల్లు ప్రత్యేకత? అంటే ఇది శాంతి అంటే SHANTI అబ్రివేషన్. అది సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అంటే ఇది అట్రాక్టివ్గా పేర్లు పెడతారు ఇప్పుడు, జీ లాగా. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. పేర్లు కూడా ఏం పెడతారంటే ఆ పేరులో ఏముంది అని మనం అనుకుంటాం. ఆ పేరు ద్వారా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం. ఇప్పుడు రామ్జీ అని పెట్టామనుకోండి, గాంధీ పేరు ఎందుకు తీసేశారనే చర్చను పక్కకు పెట్టడం, రాష్ట్రాల వాటా క్రియేట్ చేశారు, భారం పెడుతున్నారు అనేది పక్కకు పెట్టడం, అంతా రాముని చుట్టూ తిరగాలి అని. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే శాంతి బిల్లు అంటే ఏదో శాంతి కొరకు, శాంతి అంటే అందరూ కావాలని కోరుకుంటారు కదా. సో ఈ బిల్లు ఏంటంటే ఇందులో 2 చట్టాలను సవరిస్తున్నారు. ఒకటి అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962, రెండవది సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఆఫ్ 2010, CLND 2010 అంటారు. ఈ అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 ప్రకారం మన దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. కారణం ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది, న్యూక్లియర్ సైన్స్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. అది ప్రొలిఫరేషన్ అంటే అణు పరిజ్ఞాన వ్యాప్తికి లింక్ అయి ఉంటుంది, దేశ భద్రతకు లింక్ అయి ఉంటుంది, తీవ్రమైన పర్యావరణ సంక్షోభానికి, ఒకవేళ యాక్సిడెంట్ అంటూ జరిగితే వినాశకర పరిస్థితులకు దారితీస్తుంది. కనుక ఈ న్యూక్లియర్ ఎనర్జీ లాంటి సెన్సిటివ్ ఎనర్జీ దేశ డిఫెన్స్తో కూడా లింక్ అయి ఉంది. కనుక దీన్ని కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని 1962లో డిసైడ్ చేశారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఎందుకంటే భారతదేశ అణుశాస్త్ర పరిజ్ఞాన కృషి 1966 మధ్య కాలంలో హోమీ జే బాబా నాయకత్వంలో ఇది భారతదేశంలో ప్రారంభమైంది. హోమీ జే బాబా యాక్సిడెంట్లో మరణించాక కూడా ఇది కొనసాగి 1969లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తారాపూర్లో తొలి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటైంది. సో అందువల్ల 1969లో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పాటైంది. 1971లో రాజస్థాన్లోని రావత్ భట్టాలో సెకండ్ న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పాటైంది. సో దానికి ఈ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ముందు 1962లో ఈ అణుశక్తి చట్టం వచ్చింది 1962లో. ఇప్పుడు దీన్ని సవరించి ప్రభుత్వ రంగ మాత్రమే చేయాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ రంగాన్ని కూడా ఎలో చేస్తామనేది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. సో అందులో స్మాల్ అండ్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్, అంటే మాడ్యులర్ అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్. ఒక అణు విద్యుత్ కేంద్రం ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ అంటారు చూడండి, బయట మొత్తం తయారు చేసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఫిట్ చేసి పడేస్తారు. సో ఈ స్మాల్ అండ్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న కేంద్రం, ఇప్పుడు మనకు ఎలాగైతే ఒక పెద్ద షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్లు ఉంది ఉదాహరణకు, దానికి రెగ్యులర్గా పవర్ అవసరం ఉంటుంది. సో దానికి అక్కడ చిన్న న్యూక్లియర్ ప్లాంట్ పెట్టేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సబ్మెరీన్కి కావాల్సిన పవర్ కూడా న్యూక్లియర్ ప్లాంట్ పెట్టేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఇటీవల రష్యా నుంచి మనం లీజుకు తీసుకుంటున్నాం ఒక న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్. సో అలా ఇటీవల రష్యా ఒక మిసైల్ కూడా ప్రయోగించింది. ఆ మిసైల్ కూడా న్యూక్లియర్ పవర్ ఎనేబుల్డ్ అది. సో అలా స్మాల్ అండ్ మాడ్యులర్ రియాక్టర్ ఏంటంటే ఇది రిటైల్ రంగంలో ఒక రకంగా, వ్యాపార చిన్న ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో కూడా మీకు న్యూక్లియర్ రియాక్టర్ పెట్టు. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం తనకు కావాల్సిన విద్యుత్ అవసరాల కొరకు ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్ పెట్టుకొని పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ కనుక, అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది కనుక దీన్ని ప్రైవేట్ రంగానికి కూడా మీరు ఎలో చేయడం వల్ల దీంట్లో భారీ అభివృద్ధి జరుగుతున్నది ప్రభుత్వ వాదన. సో అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ వారిని ఎలో చేయాలా
అనే క్వశ్చన్ కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే రెండవది, అదేంటంటే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అని. ఈ చట్టం ఎందుకు వచ్చింది? 2008లో భారత అమెరికా అణు ఒప్పందం కుదిరింది, ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ 123 అగ్రిమెంట్ అంటారు. పెద్ద వివాదం ఆ రోజుల్లో. ఆ న్యూక్లియర్ డీల్ వచ్చాక ఆ అణు ఒప్పందానికి మీద చర్చ జరుగుతున్న సమయంలో ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమైంది. అమెరికా న్యూక్లియర్ కంపెనీస్ భారతదేశానికి రియాక్టర్లు సప్లై చేయాలన్నా, అమెరికా న్యూక్లియర్ కంపెనీస్ వెస్టింగ్ హౌస్ లాంటివి ఎక్కడికైనా న్యూక్లియర్ టెక్నాలజీ సప్లై చేయాలంటే వాళ్ళు పెట్టే మొదటి కండిషన్ ఏంటంటే, రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాదం జరిగితే మాకేమీ నష్టపరిహార బాధ్యత ఉండకూడదు అని. దీన్నే నో లయబిలిటీ అంటారు. అమెరికన్ కంపెనీస్ కండిషన్ అది. ఇండియాలో అది పెద్ద వ్యతిరేకత కారణమైంది. ఉదాహరణకు మీకు తప్పుడు ఒక డిఫెక్టివ్ ఎక్విప్మెంట్ పంపుతారు, దానివల్ల యాక్సిడెంట్ జరుగుతుంది, సప్లయర్కి ఏం సంబంధం లేదంటే ఎట్లా? ఎందుకంటే ఇందులో సప్లయర్ ఉంటాడు, ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటర్ అంటున్నామో, సప్లయర్ అంటే ఎవరు? ఆ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేసినటువంటి కంపెనీ సప్లయర్. వెస్టింగ్ హౌస్ ఇలాంటి అమెరికన్ కంపెనీస్, ఇతర కంపెనీస్ ఉన్నాయి. ఆపరేటర్ ఎవరు? ఆ ఎక్విప్మెంట్ కొని ఇక్కడ ప్రొడక్షన్ చేసేవారు ఆపరేటరు. సో ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకు ఈ కెమెరా ఉంది, మైక్ ఉంది, దీని సప్లయర్ ఎవరు? ఆ మైక్ తయారు చేసిన కంపెనీ. ఆపరేటర్ ఎవరు? కెమెరామెన్, లేదు ఆ కెమెరామెన్కు యాజమాన్యం. సో ఇది మైక్ కనుక ఇబ్బంది ఏం లేదు, దీని నుంచి పేలదు, ఏ ప్రమాదము లేదు కనుక మ్యాక్సిమం అయితే పైకి పని చేయకుండా ఆగిపోతుంది. కానీ న్యూక్లియర్ ప్లాంట్ అలా కాదు కదా. సప్లయర్ నీకు సప్లై చేసిన ఎక్విప్మెంట్లో లోపం వల్ల యాక్సిడెంట్ జరగచ్చు, ఆపరేటర్ సరిగా ఆపరేట్ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ జరగచ్చు. అలాంటప్పుడు మరి ఆపరేటర్కు మాత్రమే ఉంటుంది నష్టపరిహార బాధ్యత, సప్లయర్కి ఉండదంటే ఎట్లా అని చర్చ నడిచినప్పుడు సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం అని 2010లో వచ్చి దానిపైన సప్లయర్ కూడా కొంత బాధ్యత, నిజంగా చెప్పాలంటే పూర్తి బాధ్యత కాదు, అది కూడా కొంత బాధ్యత, లేటెంట్ డిఫెక్ట్ అంటే స్పష్టమైన లోపభూయిష్టమైన పరికరాలు గనక సప్లై చేస్తే ఆ సప్లయర్ కూడా నష్టపరిహారం బాధ్యత ఉంటుంది. అంటే ఈ ఆపరేటరు సప్లయర్ నుంచి నష్టపరిహారం అడగవచ్చు అని. సో దానివల్ల అమెరికన్ న్యూక్లియర్ కంపెనీస్ ఏవి ఇండియాలో రియాక్టర్లు పెట్టలేదు ఇప్పటివరకు. చాలామందికి ఒక ప్రశ్న వస్తే అంత వివాదమైంది భారత్ అమెరికా అణు ఒప్పందం, ఆ రోజు ప్రభుత్వం పతనానికి కూడా కారణమవుతుందా అనేంత టెన్షన్ వామపక్షాలు విడ్రా చేసుకున్నాయి. ములాయం సింగ్ యాదవ్ సమయానికి మాయాగుర్రమై రక్షించకపోతే యూపీఏ ప్రభుత్వం పడిపోయింది 2008లో. మరి అంత కన్సర్న్ వ్యక్తమైన ఒప్పందం ఏమైంది? ప్రభుత్వం రిస్క్ తీసుకొని, తన ప్రభుత్వం మనగడం కూడా రిస్క్ తీసుకొని అమెరికాతో ఒప్పందం చేసుకుంటే ఇప్పటివరకు అమెరికా ఎన్ని అణు రియాక్టర్లు పెట్టిందంటే ఏమీ లేదు. ఎందుకు మరి అంటే ఈ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. అమెరికన్ న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏంటంటే మాకు నష్టపరిహార బాధ్యత ఉండకూడదు అని మొదలుపెట్టారు. ప్రెసిడెంట్ ఒబామా 2015లో వచ్చినప్పుడు కూడా ఒత్తిడి పెరిగింది మన దేశ ప్రభుత్వం పైన. 2010లోనే చట్టం వచ్చినప్పుడు ఒత్తిడి పెరిగింది, 14 దాకా ఒత్తిడి కంటిన్యూ అయింది, మళ్ళీ మోడీ వచ్చాక కూడా ఒత్తిడి పెరిగింది. అప్పుడు మోడీ ప్రభుత్వం ఒక రాజీ సూత్రంగా ఏమన్నదంటే, అసలు ఏ రకమైన నష్టపరిహార బాధ్యత మాకు ఉండద్దు అనేది అమెరికా వాదన, అమెరికన్ కంపెనీలకు ఉండకూడదని. లేదు ఇండియాలో అది కలవదు అని మన వైపు నుంచి వాదన. దానికి ఒక ప్రత్యామ్నాయంగా అప్పుడు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిందంటే ఇండియన్ న్యూక్లియర్ ఇన్సూరెన్స్ పూల్ అన్న ఒకటి ఏర్పాటు చేద్దాం. అన్ని ఈ న్యూక్లియర్ కంపెనీస్ నుంచి మొదలుకొని ఆపరేటర్స్ వరకు అందరూ ఈ ఇన్సూరెన్స్ పూల్ కంట్రిబ్యూట్ చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ నుంచి నష్టపరిహారం ఇస్తామని. అంటే అర్థం ఆ సప్లయర్కు పెద్ద బాధ్యత ఏమి ఉండదు, కాస్ట్ అంత ఉంటుంది. దానికి కూడా అమెరికా అంగీకరించలే. ఇప్పటిదాకా నడిచింది. ఇప్పుడు ట్రంప్ మరి ప్రెషర్, అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తల వంచుతుంది. ఇప్పుడు స్పష్టంగా ఆ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ను సవరిస్తున్నారు. సవరించి ఏం చేస్తున్నారంటే సప్లయర్కు ఏ రకమైన బాధ్యత లేదు. అంటే ఇప్పటిదాకా అమెరికా అడుగుతున్నది, అమెరికన్ కంపెనీలు కోరుతున్నది
దాదాపు మోడీ ప్రభుత్వం అంగీకరించింది, అనుమతిస్తుంది. అంటే సప్లయర్కు ఉండేటువంటి లయబిలిటీ అనేది నీరు కారుస్తున్నారు. దాదాపు లేకుండా అది అంతకుముందు 2010 చట్టంలోనే ఉన్నది లిమిటెడ్, ఆ లిమిటెడ్ను కూడా నీరు కారుస్తున్నారు ఇప్పుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఆపరేటర్ లయబిలిటీ. అంటే ఆ న్యూక్లియర్ ఎక్విప్మెంట్ అమెరికా నుంచో మరో దేశం నుంచో కొని ఇక్కడ అణువిద్యుత్ కేంద్రం పెట్టిన ఆపరేటర్కు యాక్సిడెంట్ అంటూ జరిగితే నష్టపరిహార బాధ్యత ఉంటుందా లేదా? ఇప్పుడు మీరు కల్తీ విత్తనాలు సప్లై చేస్తే నష్టపరిహారం ఉంటుంది, కానీ కల్తీ న్యూక్లియర్ రియాక్టర్ సప్లై అయితే ఉండదట. ఎంత న్యాయం చూడండి. ఇప్పుడు కల్తీ పురుగుల మందులు ఇచ్చి రైతు నష్టపోతే మనం ఆ పురుగుల మందుల కంపెనీలపైన చర్య తీసుకుంటామే. ఒక చిన్న ఎక్విప్మెంట్ కొంటే అది మొబైల్ ఫోన్ పనిచేయకపోతే ఆ మొబైల్ ఫోన్ తిరిగి తీసుకొని మనకు రిటర్న్ డబ్బులు ఇస్తారే. ఇంత పెద్ద యాక్టివిటీలో సప్లయర్కు ఏ లయబిలిటీ ఉండకూడదు అంటే ఎట్లా? ఇక ఆపరేటర్ లయబిలిటీ ఎంత ఉండాలి? ఆపరేటర్ లయబిలిటీ 3690 crores దగ్గర క్యాప్ చేశారు. అంటే 300 million స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఎస్డిఆర్స్ అంటారు. ఎస్డిఆర్ అనేది IMF విడుదల చేసేటువంటి కరెన్సీ కాని కరెన్సీ లాంటి ఇన్స్ట్రుమెంట్. సో 300 million ఎస్డిఆర్స్ అని, అంటే నియర్లీ 3690 crores. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగితే కేవలం నష్టం 3690 కోట్లు ఉంటుందా? దీనికి మీకు కంపారిజన్ చెప్తాను. ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్, జపాన్లో జరిగిన ఈ ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్లో ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు ఎంత అంటే నష్టపరిహారానికి $200 బిలియన్, $200 బిలియన్, అంటే 20,000 కోట్ల డాలర్లు. అంటే ఎన్ని కోట్లు మీరు ఆలోచించండి. వాళ్ళ 91 రూపాయలు ఉంది రూపాయికి, అంటే దాదాపు 18 లక్షల కోట్లు ఇండియన్ రూపీస్. అంటే ఒక ఫుకుషిమా అది పెద్ద యాక్సిడెంట్ కావచ్చు, కాదని అన్నను. ఇప్పుడు స్మాలర్ రియాక్టర్స్ అంత ఉండకపోవచ్చు, కానీ ఎక్కడ 18 లక్షల కోట్ల రూపాయలు, ఎక్కడ 3690 రూపాయలు చూడండి. అంటే ఆపరేటర్కు కూడా చాలా తక్కువ బాధ్యత ఉంటుంది. నష్టం ఎవరికి? నష్టం బాధితులు. ఇప్పుడు భోపాల్ గ్యాస్ దురంతం జరిగితే 20,000-30,000 కొట్లాడితే మనిషికి 20,000-30,000 వచ్చే నష్టపరిహారం. ఇప్పుడు రేపు జరగబోయే ప్రమాదం కూడా అది. ఒక భోపాల్ గ్యాస్ ట్రాజడీని మించిన ట్రాజడీ దారితీస్తుంది న్యూక్లియర్ యాక్సిడెంట్. ఎందుకంటే దశాబ్దాల పాటు ప్రజలు అనారోగ్యంతో బాధపడతారు, పెద్ద ఎత్తున ఖర్చులు, మెడికల్ ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి, ఎన్విరాన్మెంటల్ లాసెస్ ఉంటాయి, మ్యాసివ్ డ్యామేజ్. ఆ డ్యామేజ్ నష్టపరిహారం ఎప్పుడైతే ఆపరేటర్కు పరిమితంగా ఉంటుందో, సప్లయర్కు అసలే ఉండదో, అప్పుడు నష్ట ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎప్పుడైనా మనం ఒకటే సింపుల్, ఇప్పుడు ఉదాహరణకి మైక్ సరిగా, కెమెరా సరిగా ఆపరేట్ చేయకపోతే ఈ కెమెరా ఆపరేటర్ శాలరీ నుంచి ఇంక్రిమెంట్ కట్ చేస్తా అంటే భయపడి సరిగ్గా ఆపరేట్ చేస్తాడు. లేదు నువ్వు ఎలా ఆపరేట్ చేసినా నీకేమీ కాదు అనుకుంటే ఏం చేస్తాడు? కెమెరా ఆడబెట్టి బయటకు వెళ్ళిపోతాడు. జరిగేది అదే కదా. ఎవరమైనా నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఏముంది, సప్లయర్కు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే వాడు డిఫెక్టివ్ ఎక్విప్మెంట్ పంపుకోవచ్చు, ఏమైనా పంపుకోవచ్చు. ఆపరేటర్కు కూడా పరిమితమైన బాధ్యత ఉంటుంది. మరి ఆ భారం అంతా ఎవరు మొయ్యాలి? బాధితులు మొయ్యాలి. బాధితుల పక్షాన ప్రభుత్వాలు మొయ్యాలి. అంటే ప్రజలే మొయ్యాలి, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఖచ్చితంగా ఒక భారీ యాక్సిడెంట్, న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగి లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది పడుతుంటే రాజకీయంగా ఏ ప్రభుత్వమైనా చేయక తప్పదు, ఎంతో కొంత చేయక తప్పదు. అంటే ఒక రకంగా ఏం చేస్తున్నారు? సప్లయర్స్, ఆపరేటర్స్ ఏమో కమర్షియల్గా ఈ న్యూక్లియర్ ప్లాంట్లు పెట్టడం వల్ల లాభం పొందుతున్నారు. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. రిస్క్ ఎవరు తీసుకుంటున్నారు? సమాజం, బాధితులు. యాక్సిడెంట్ జరిగితే అందులో పనిచేసే వర్కర్లు, ఆ యాక్సిడెంట్ వల్ల న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయితే అక్కడున్న ప్రజలు, సమీప ప్రాంతాల్లో ప్రభుత్వాలు. అంటే లాసెస్ సోషలైజ్ అవుతున్నాయి, రిస్కులు సోషలైజ్ అవుతున్నాయి, కానీ లాభాలేమో ప్రైవేటైజ్ అవుతున్నాయి. అందుకే ఇది క్లాసిక్ కేస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ సోషలైజేషన్ ఆఫ్ రిస్క్, సోషలైజేషన్ ఆఫ్ లాసెస్. లాభాలతోనేమో సప్లయర్, న్యూక్లియర్ రియాక్టర్ సప్లై చేసే కంపెనీలు లాభపడతాయి, న్యూక్లియర్ రియాక్టర్ నడిపే ఆపరేటర్ లాభపడతారు, ప్రైవేట్ కంపెనీలు. ప్రమాదం అంటూ జరిగితే నష్టపోయేది కార్మికులు, ప్రజలు, ప్రభుత్వం అంటే ప్రజలు. మళ్ళీ
అంటే ఎంత అన్యాయమైనటువంటి చట్ట సవరణ దీన్ని బట్టి ఆలోచించండి మీరు. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్ కూడా ఒక రకంగా. అంటే నష్టాలనేమో మీరు జాతీయకరణ చేస్తున్నారు, లాభాలేమో ప్రైవేటీకరణ చేస్తున్నారు. సో రిస్క్ తీసుకోవాల్సిన ఆపరేటర్లేమో రిస్క్ తీసుకోడు, రిస్క్ తీసుకోవాల్సిన సప్లయర్ ఏమో రిస్క్ తీసుకోడు, కానీ ప్రభుత్వము ప్రజలు రిస్క్ తీసుకోవాలి. సో అక్కడ క్వశ్చన్ ముందుకు వస్తుంది. అంటే వెరీ కన్సర్న్ ఏంటంటే న్యూక్లియర్ సేఫ్టీ. ఎందుకంటే ఇతర పవర్ ప్లాంట్లకు న్యూక్లియర్ ప్లాంట్లకు తేడా ఉంది. ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న కార్మికులు నష్టపోతారు. ఎక్కడైనా మన దగ్గర హైదరాబాద్ సమీపంలో ఫార్మా ప్లాంట్ చూసాం, విశాఖపట్నంలో నిన్నకాగమన్న స్టీల్ ప్లాంట్లో మంటలు చూసాం, అచ్యుతాపురం ఏరియాలో ఫార్మా యూనిట్లు అయితే రిటర్న్గా బ్రాండిక్స్లో యాక్సిడెంట్ చూసాం. ఇక్కడ ఏమవుతుంటే కార్మికులకు కాస్త నష్టం జరుగుతుంది, కాస్త బయటికి వస్తే లీక్ అయితే కాస్త విషవాయువులు మీరు వైజాగ్లో కూడా ఎల్జీ పాలిమర్స్లో చూసాం. అంటే ఇలా అది కొంత లిమిటెడ్ నష్టం ఉంటుంది. న్యూక్లియర్ యాక్సిడెంట్ అలా కాదు. న్యూక్లియర్ రేడియేషన్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన సైన్స్. అది అంటే ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం. సో మీకు ఒక సింపుల్ మీరు ఎంఆర్ఐ అవసరం లేకుండా చేయించుకోకండి అంట డాక్టర్. ఈవెన్ ఎక్స్రే కూడా అవసరం లేదు చేయడం. మీరు గమనించండి, ఎక్స్రే ఇది అసలు ఏమాత్రం ప్రమాదం లేని రేడియేషన్ ఎక్స్రేస్. అయినా కూడా మీరు నాకు వారానికి ఒకసారి ఎక్స్రే చేయండి అంటే చెప్తారు డాక్టర్స్. ఎంఆర్ఐలు అయితే అసలు మామూలుగా ఈ ఎంఆర్ఐలు, ఈఈజీలు మీకు మామూలుగా చేయరు ఎంఆర్ఐ. ఎందుకండి రేడియేషన్ అంటారు. ఎంఆర్ఐ ఇస్ మెడికల్లీ కంట్రోల్డ్ రేడియేషన్. అదేమీ ప్రమాదకరం ఉండదు, నష్టం ఉండదు. ఇట్ ఈస్ మెడికల్లీ కంట్రోల్డ్ అండ్ ప్రూవెన్ టెక్నాలజీ. అయినా డాక్టర్స్ ఏమంటారు, ఎందుకంటే అనవసరంగా అవసరం లేకుండా ఎంఆర్ఐలు చేయకండి. తప్పనిసరి ఎక్స్రేలో తెలియక, ఇతర రకాల టెస్ట్లు, అల్ట్రాసౌండ్, ఇతర డయాగ్నోస్టిక్ టెస్ట్లు తెలియక ఇక అనివార్యం అనుకుంటే ఎంఆర్ఐ తీస్తారు. ఎందుకు? అన్నెసెసరీ ఎక్స్పోజర్ టు రేడియేషన్ మంచిది కాదు అని. ఆఖరికి సన్లైట్ కూర్చుంటే అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ, మనకి ఇండియాలో తక్కువ ఇంకా. సో సన్లైట్లో ఆడ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఉంటుంది. సో అందువల్ల ఆ సన్లైట్లో కూడా డి విటమిన్ ఉండే లాభం ఉంటుంది, కానీ అల్ట్రా వైలెట్ రేడియేషన్ కూడా ఉండే ప్రమాదం ఉంటుంది ఓజోన్ పొర పలచబడడం వల్ల. సో ఇలా సీషోర్ శాండ్స్లో కూడా థోరియం ఉంటుంది, కాస్తంత రేడియేషన్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీకు రకరకాల క్యాన్సర్ ఉండే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంటే అని సీషోర్ పోతే క్యాన్సర్ వస్తుంది కాదు, అది చాలా హైయెస్ట్ ఎక్స్పోజర్ ఉంటే తప్ప అంత ఈజీ కాదు. అలాంటప్పుడు ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగితే ఎంత ప్రమాదకరము. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. మరి ఎందుకు ప్రభుత్వాలు డైల్యూట్ చేస్తున్నాయి అనేది క్వశ్చన్. ఇదే కాకుండా మీకు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, వర్కర్ సేఫ్టీ, ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే ఇలాంటి ఏ రకమైన ఇండస్ట్రియల్ యాక్టివిటీకైనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావాన్ని చేయాలి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి. అలాగే సేఫ్టీ ఆడిట్స్, వర్కర్లకు సేఫ్టీ ఏంటి, వర్కర్లకు సేఫ్టీకి కరెక్ట్గా ప్రయారిటీ ఇస్తున్నారా, వీటన్నిటినీ కలిపితే సేఫ్టీ రిజిమ్ అంటారు. దీన్ని కూడా డైల్యూట్ చేస్తున్నారు. అకౌంటబిలిటీని డైల్యూట్ చేస్తున్నారు, సేఫ్టీని డైల్యూట్ చేస్తున్నారు. మీకు అంటే ఒక రకంగా ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం ప్రజల భద్రతను, ప్రజల రక్షణను, సమాజ రక్షణను, పర్యావరణ రక్షణను తాకట్టు పెట్టైనా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలనే ప్రయత్నం. స్మాల్ అండ్ మాడ్యులర్ రియాక్టర్స్ వద్దని ఎవరు అనడం లేదు. డెఫినెట్గా న్యూక్లియర్ పవర్ పైన ప్రపంచంలో డిబేట్ ఉంది. వద్దనే వాళ్ళు ఉన్నారు, కావాలనే వాళ్ళు ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ డిబేట్. ప్రభుత్వం స్మాల్ అండ్ మాడ్యులర్ రియాక్టర్స్ వల్ల లాభం అనుకున్నప్పుడు టెక్నాలజీలో నష్టాలు కూడా ఉంటాయి. థర్మల్ పవర్ ప్లాంట్ కూడా బయటకు వస్తే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ బయటకు వచ్చి ఎంతో కొంత నష్టం జరుగుతాయి. కానీ ఆ సేఫ్టీ రిజిమ్ ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నారు? ముఖ్యంగా అమెరికన్ కంపెనీల ప్రయోజనాలు ఎందుకు కాపాడుతున్నారు అంటే అమెరికన్ సప్లై. ఇప్పుడు వెస్టింగ్ హౌస్ 2008లో న్యూక్లియర్ డీల్ కుదిరితే ఇప్పటి వరకు సప్లై చేయలే అమెరికన్ కంపెనీస్. ఎందుకు? మీ దగ్గర నష్టపరిహార బాధ్యత మా పైన పెడతారు, మేము రామంటున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం బహుశా మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి బాటలు వేయడం కొరక వరుస పెట్టి రాజీ పడుతూనే ఉన్నారు. మీకు పత్తి పైన
ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసారు. టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా అమ్ముకోవచ్చు అన్నారు, చైనాలో తయారు చేసి. హ్యార్లీ డేవిడ్సన్ పైన తగ్గించేశారు. మీకు ఈ ఎనర్జీ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి పెంచారు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి పెంచారు. ఇలా నేను ఇదివరకు కూడా చెప్పాను ఈ లిస్ట్ అంతా. సో అలా మీకు అమెరికా నుంచి పెద్ద ఎత్తున ట్రంప్కు రాజీ పడడం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు అందులో తాజా రాజీ ఏంటంటే అమెరికన్ న్యూక్లియర్ కంపెనీస్ కోరిక మేరకు వారికి బాధ్యత ఉండకూడదు అన్న నిబంధనను ఈ సివిల్ ఈ కొత్త చట్టంలో, శాంతి చట్టం, దానికి అంత అందమైన పేరు పెట్టారు చూడు, శాంతి అని. సస్టైనబుల్ హార్నెసింగ్. సస్టైనబుల్ హార్నెసింగ్ అంటే మన నష్టపరిహారం లెక్కలేదా? అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఏం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు అంటే బాధ్యతను ప్రజలపైన నెట్టి లాభాలను ప్రైవేట్ వారికి అప్పచెప్పడమే వికసిత భారత. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవుతుందా?